హలో గాయ్స్, ఈరోజు మనం చేసుకుంటున్నాం పాలకూర పకోడీ. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు పాలకూర, పచ్చిమిర్చి, ఆనియన్. అది ఒక ప్యాన్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఒక ప్యాన్లో వేసేసుకొని నెక్స్ట్ శనగపిండి వేసేసుకోవాలి. సో శనగపిండిలో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి ఓన్లీ పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆ పిండిని అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపడని కొన్ని వాటర్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ముద్దలా పెట్టేసుకొని దానిలో కొంచెం వంట సోడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానిన తర్వాత వేస్తే పకోడీ చాలా బాగుంటుంది. అందులో కాస్త వాము వేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో చిన్న చిన్న పాలకూర పకోడీలు వేసుకోవాలి. అది స్లోగా సిమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా నీట్గా కాలుతూ ఉంటాయి. సో హియర్ వి గో, ఆ పాలకూర పకోడీస్ రెడీ. ఎంజాయ్ చేయండి ఈవినింగ్ విత్ స్నాక్స్ ఆర్ డిన్నర్ ఆర్ సైడ్ డిష్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సూపర్గా ఉంటుంది. సో ట్రై ఇట్ గైస్.